గణనాథుడు గురువర్య పార్వతీ పరమేశ్వరుల కుమారుడు కుమారస్వామి అన్నారు. మరి గణపతి ఎవరు? అసలు గణపతులు ఎంతమంది? గణపతి గణాధిపతి ఎలా అయ్యాడు? ఆ వివరాలు మాకు తెలియచెయ్యండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. నాయన, శివపార్వతుల కళ్యాణమయ్యింది. వారు కైలాసములో కేలీమందిరంలో ఉన్నారు. అలా అనేక సంవత్సరాలు గడిచాయి. ఇంతలో దేవతలంతా విష్ణుమూర్తి నాయకత్వములో శంకరుని ప్రార్థించి తారకుని దురాగతాలను వివరించారు. అప్పుడు శంకరుడు తన వీర్యాన్ని అగ్నిలో విడిచాడు. ఆ విషయం తెలిసిన పార్వతీదేవి దేవతలకు సంతానము కలగకుండా ఉండుగాక అని శపించింది. ఆ సమయములో శివుడు పార్వతీదేవిని అనున వాక్యాలతో ఊరడించి, దేవి, నీ గర్భకోశమునందు 14 భువనాలు నిండి ఉన్నాయి. నా ప్రథమ వీర్యము వలన ఆ లోకాలన్నీ దహించుకుపోతాయి. అందుచేత దాన్ని అగ్నిలో వదలవలసి వచ్చింది. నీకు బిడ్డలు లేరనే చింతవద్దు. నువ్వు 21 మంది గణపతులకు తల్లివి అవుతావు అని వరమిచ్చాడు. ఆ వర ప్రభావము చేత పార్వతీదేవి 21 మంది గణపతులకు తల్లి అయ్యింది. గజాసుర సంహారానంతరము త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, ప్రమద గణాలు కైలాసములో కొలువు తీర్చాయి. శివుని రాకను గురించి జయ అనే పరిచారిక వల్ల తెలుసుకున్నదై పార్వతీదేవి మదానందం చెందింది. అభ్యంగన స్నానము చెయ్యబోతూ గణపతులను పిలిచి లోపలికి ఎవ్వరినీ రానీయవద్దు అని ఆజ్ఞాపించింది. కొంతసేపటికి నందీశ్వరాదులు లోపలకు ప్రవేశింపపోగా గణపతులు వారి నడ్డగించారు. దేవీ గణాలు గణపతులకు బాసటగా నిలిచాయి. చేసేది లేక ప్రమద గణాలు పలాయనం చిత్తగించి జరిగిన పరాభవాన్ని గురించి ఈశ్వరునికి నివేదించినాయి. ఈశ్వరుడు కోపముతో త్రిశూలము ప్రయోగించాడు. మరుక్షణములో 21 మంది గణపతులు తలల తెగి క్రింద పడ్డాయి. కుమారుల మరణ వార్త విని పార్వతీదేవి చాలా విచారించింది. శంకరుడు బ్రహ్మాది దేవతలను వెంట తీసుకుని పార్వతీ మందిరానికి వెళ్ళాడు. వీరి రాకను గమనించి కూడా పార్వతీదేవి మాట్లాడకుండా ఉంది. గిరిరాజసుత సౌందర్యానికి శంకరుడు పరవశుడై ఆమెను లాలించటం మొదలుపెట్టాడు. జగదీశ్వరి కన్నెత్తి చూడలేదు, పన్ను విప్పి మాట్లాడలేదు. ఆ సమయములో శ్రీహరి కలగ చేసుకుని, సోదరి, గజాసుర సంహారము జరిగినందుకు 14 భువనాలు నీ నాథుని వేణోళ్ల పొగుడుతుంటే నువ్విలా ఉండటానికి కారణము ఏమిటి? ఇంతవరకు క్షేమముగానే నారదుడిని తిరిగి తెమ్మని కోరి తీరా శంకరుడు విచ్చేసిన తరువాత మాట్లాడకుండుట పాడియా? నీ విచారానికి కారణము ఏది అన్నాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, మాధవ, తల్లి మాటలను జవదాటను. గణపతులు 21 మందిని ఒక్క దెబ్బతో త్రిశూలముతో సంపేశారు. అందుకే నేను విచారముగా ఉన్నాను. వారందరినీ బ్రతికించి వారికి ఉన్నత పదవులు ఇస్తేనే గాని నా మనసు కుదుట పడదు అన్నది. పరమేశ్వరి కోరిక తీర్చడం కోసం పరమశివుడు తనతో పాటు తెచ్చిన గజాసుర శిరముతో పాటుగా ఇంకనూ 20 ఏనుగుల తలలు తెప్పించి గణపతులకు వాటిని అంటించి వారిని గజాముఖులుగా చేశాడు. పార్వతీదేవి గణపతులు పునర్జీవులైనందుకు పరమానందం చెందింది. పార్వతీ పరమేశ్వరులు కైలాసములో సభ తీర్చారు. ఆ సభకు దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గణాలన్నీ విచ్చేసినాయి. త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు విచ్చేశారు. ఆ సభలో విశ్వదర్శి అనే ఉపబ్రహ్మ లేచి, ఆది దంపతులారా, నాకు యుక్త వయస్కులైన కుమారులు 21 మంది ఉన్నారు. మీరు అనుమతిస్తే వారిని గణపతులకిచ్చి వివాహము చేస్తాను అన్నాడు. సమ్మతని తెలియచేశారు. అది ఆది దంపతులు తదాస్తు అన్నారు. శ్రీహరి ముహూర్తము చూశాడు బ్రహ్మ. గణపతుల కళ్యాణం నిశ్చయమయ్యింది. కైలాసమంతా అలంకరించారు. అంతా కోలాహలముగా ఉంది. ప్రమద గణాలు, దేవీ గణాలు అమితోత్సాహముతో పెళ్లి పనులు చేస్తున్నారు. గణపతుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పాఠకుల సౌకర్యం కోసం గణపతులు వారి భార్యల పేర్లు దిగువ ఇవ్వబడ్డాయి.
గణపతి పేరు భార్య పేరు లక్ష్మీ గణపతి, జయలక్ష్మి, సిద్ధి గణపతి, సిద్ధి బుద్ధి, చింతామణి గణపతి, విజయలక్ష్మి, ఏకదంత గణపతి, సిద్ధి, వక్రతుండ గణపతి, నవరత్నలక్ష్మి, లక్ష్మీప్రద గణపతి, వరలక్ష్మి, నింబ గణపతి, బుద్ధిలక్ష్మి, లంబోదర గణపతి, సిద్ధ విద్య, రుణ విమోచన గణపతి, సౌభాగ్యలక్ష్మి, శుక్ల గణపతి, బుద్ధిలక్ష్మి, ధూమ్ర గణపతి, సిద్ధిలక్ష్మి, కృష్ణ గణపతి, సువర్ణదేవి, రక్తవర్ణ గణపతి, పద్మదేవి, సువర్ణ గణపతి, రజతదేవి, విఘ్న గణపతి, ప్రజాదేవి, నిర్విఘ్న గణపతి, అతి ప్రజ్ఞాదేవి, వికట గణపతి, జ్ఞానదేవి, బాలచంద్ర గణపతి, చంద్రముఖి, సర్వాంబర గణపతి, సంహారదేవి, గణాధిపతి, శాంతదేవి, భద్రగణపతి, లోకమాత. కుమారుల వివాహం జరుగుతున్న సంతోష సమయములో పార్వతి శివునితో, నాథ, కుమారులకు గణాధిపత్యము కూడా ఇచ్చి నాకు మరింత ఆనందము కలగచెయ్యవలసినది అన్నది. ఆ మాటలు విన్న శంకరుడు కుమారస్వామిని పిలిచి, నాయనా, నీకు సైన్యాధిపత్యమునిచ్చాను కాబట్టి గణాధిపత్యము గణపతులకు ఇస్తాను అన్నాడు. అది కూడా తనకే కావాలన్నాడు స్కందుడు. శంకరుడు కుమారస్వామిని, గణపతులలో పెద్దవాడైన లక్ష్మీ గణపతిని పిలిచి, కుమారులారా, గణాధిపత్యము చాలా బాధ్యతాయుతమైనది కాబట్టి అది అత్యంత సమర్థుడికే ఇవ్వదలిచాను. మీ ఇద్దరికీ ఒక పరీక్ష పెడుతున్నాను. అది లోకాలన్నీ చుట్టి రావటం, అంటే భూప్రదక్షిణ చేయటం. మీలో ఎవరు ముందు భూప్రదక్షిణ చేస్తారో వారికే గణాధిపత్యం లభిస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్నదే తడవుగా సరే అంటూ నెమలి వాహనమెక్కి రివ్వున వెళ్ళిపోయాడు కుమారస్వామి. లక్ష్మీ గణపతి కదలలేక లంబోదరముతో తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, నేను త్వరగా నడవలేను, మూసిక వాహనము కూడా అంతే, కాబట్టి నాకీ గణాధిపత్యము రాదు అన్నాడు. దానికి పార్వతీదేవి, కుమారా, చింతించకు, శ్రీమన్నారాయణుడు చతురోపాయ నిపుణుడు, ఆశ్రితవత్సలుడు, పైగా నీకు మేనమామ, ఆయన్ని ఆశ్రయించు, తరుణోపాయం చూపుతాడు అన్నది. శ్రీహరిని ఆశ్రయించాడు లక్ష్మీ గణపతి. శ్రీహరి కడు ప్రసన్నుడే. శివ పంచాక్షరీ మంత్రము మహామహిమోపేతమైనది కాబట్టి ఆ మంత్రాన్ని 5 లక్షల సార్లు జపించి నీ తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణలు చెయ్యి, భూప్రదక్షిణ చేసిన ఫలితం నీకు దక్కుతోంది అన్నాడు. అలాగే చేశాడు లక్ష్మీ గణపతి. కుమారస్వామి నెమలి వాహనం మీద కాశీ క్షేత్రానికి వెళ్ళి గంగా స్నానము చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాడు. అంతకుముందే గణపతి అక్కడకు వచ్చి వెళ్ళాడు అని చెప్పారు అక్కడి వారు. ప్రయోగ వెళ్ళి మాధవేశ్వరుని దర్శించాడు కుమారస్వామి. ఇప్పుడే గణపతి ఇక్కడ నుండి వెళ్ళాడు అని చెప్పారు. ఈ రకముగా కుమారస్వామి వెళ్ళిన చోటల్లా గణపతి ఇప్పుడే ఇక్కడకు వచ్చి వెళ్ళాడు అని చెప్పారు. చేసేది లేక తిరిగి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించాడు కుమారస్వామి. ఆ ప్రక్కనే ఉన్నాడు గణపతి. సిగ్గుతో తల ఉంచుకుని, పందెములో ఓడిపోయాను, గణాధిపత్యము గణపతికే ఇవ్వండి అన్నాడు కుమారస్వామి. సముద్ర జలాలు, నదీ జలాలతో గణపతిని అభిషేకించారు. గణాలన్నిటికీ అధిపతిగా చేశారు. దేవతలు దివ్యాస్త్రాలన్నీ అతనికి బహుమతిగా ఇచ్చారు. శంకరుడు దేవతలు గాని మానవులు గాని శుభకార్యాలు ప్రారంభించే ముందు గణపతిని తప్పక పూజిస్తారు. దానివల్ల వారికి ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది అని దీవించారు. అప్పటి నుంచి విద్యారంభమునందు గాని, వివాహమందు గాని, సంగ్రామారంభములో గాని ఏ కార్యానికైనా సరే ముందుగా గణపతిని అర్చించటం జరుగుతున్నది అంటూ గణనాథుని గురించి వివరించాడు రత్నాకరుడు. త్రిపురాసురులు. గురుదేవా, త్రిపురాసురులు అంటే ఎవరు? వారు ఏ విధముగా సంహరించబడ్డారో వివరించండి అని అడిగాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. దితికశ్యపుల కుమారుడు వజ్రాంగుడు, అతని భార్య వరాంగి,
వీరి కుమారుడు తారకాసురుడు బ్రహ్మవరప్రసాది, ముల్లోకాలను గడగడలాడించిన దానవేంద్రుడు, చివరకు ఉమామహేశ్వరుల పుత్రుడు, దేవసేనాని అయిన కుమారస్వామి చేతిలో మరణించాడు. తారకాసురునికి 3 కుమారులు. వారు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి. తారకుడు మరణించగానే అతని భార్య కుమారులను తీసుకుని పాతాళానికి పారిపోయింది. అక్కడే వారిని పెంచి పెద్ద చేసింది. శుక్రాచార్యుని వద్ద విద్యాబుద్ధులు నేర్పించింది. బాలురు దినదిన ప్రవర్ధమానమై సకల శాస్త్ర కోవిద్దులయ్యారు. తమ తండ్రి మరణ వృత్తాంతము తల్లి వల్ల పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి మరణానికి కారణమైన దేవతల మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుని మేరు పర్వతం దగ్గర పరమేష్ఠిని గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరము కావాలో కోరుకోమన్నాడు. రాక్షస ప్రముఖులందరూ అడిగినట్లే చావు లేకుండా వరము కావాలి అన్నారు దానవులు. అది మాత్రం సాధ్యం కాదు. ఎందుచేతనంటే నాకే శాశ్వతత్వము లేదు. బ్రహ్మకల్పము పూర్తి కాగానే నేను కూడా వెళ్ళిపోతాను. అట్టి నేను నాకు సాధ్యము కాని దాన్ని మీకెలా ఇవ్వగలను? ఇంకేదైనా వరము కోరుకోండి అన్నాడు. ఆలోచించి తారకాసురుని పుత్రులు పరమేష్ఠి రథమెక్కి విల్లు కాని విల్లు ధరించి, నారి కాని నారిని తొడిగి, బాణము కాని బాణము సంధించి ఒక్క దెబ్బతో చంపగల వీరుని చేతి యందు తప్ప మాకు మరణము లేకుండా వరం ప్రసాదించు అన్నారు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. విధాత అంతేకాదు, మేము 3 నివసించటానికి సకల సదుపాయాలు కలిగి లోహ నిర్మితమై కామగమనం కల 3 పురములు కావాలి. సకలైశ్వర్యాలకు సకల భోగాలకు ఆ పురుషులు సెలవుగా ఉండాలి అన్నారు. వారి కోరికలను అనుగ్రహిస్తూ ఆ 3 పురములు ఒక చోట ఎప్పుడూ కలియరాదు. అలా గనక కలిస్తే అవి నాశనమైపోతాయి అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ వలన వరాలు పొంది విశ్వకర్మను పిలిపించి గగన విహారం చేసే 3 లోహ పట్టణాలు నిర్మించమన్నారు త్రిపురాసురులు. నిర్మించాడు విశ్వకర్మ. వాటిలో ఎక్కి తలో దిక్కుకు బయలుదేరారు తారకుని కుమారులు. ఈ రకముగా గగన విహారం చేస్తూ భూలోకములోని పట్టణాల మీద వాటిని ఒక్కసారిగా దించేవారు. దాంతో ఆ పట్టణాలు జనావాసాలు సర్వనాశనమైపోయేవి. అమితానందముతో మళ్ళీ పైకి ఎగిరిపోయేవారు రాక్షసులు. ఈ రకముగా ఆ రాక్షసులు త్రిపురములలో సంచరిస్తున్నారు కాబట్టి త్రిపురాసురులు అని పిలువబడ్డారు. త్రిపురాసుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దేవతలు, మునులు, ఋషులు, సాధువులు, సజ్జనులు ఉన్న చోట ఆ పురములను దింపి ఆ ప్రదేశాలను నాశనము చేస్తున్నారు. జన నష్టం కలిగిస్తున్నారు. మహర్షులు, దేవతలు అంతా కలిసి బ్రహ్మ వద్దకు పోయి త్రిపురాసుల దౌర్జన్యాన్ని వివరించారు. బ్రహ్మ వారందరితో కలిసి శ్రీహరిని సమీపించి తారకాసురుని కుమారులు లోకాలను పీడిస్తున్నారని, లోకాలను రక్షించమని వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, దేవతలారా, మహర్షులారా, త్రిపురాసురులు రాక్షసులన్నది నిజమే, కానీ వారు శివభక్తులు, వేదాంగ విధులు, నిత్యాగ్నిహోత్రములను నిర్వర్తిస్తారు, వైదిక కర్మలను శాస్త్రానుసారము ఆచరిస్తారు. కాబట్టి వారిని చంపటము ఏమాత్రము వీలు కాదు. కాబట్టి వారిని వంచించి ధర్మ మార్గము నుండి తప్పించి అంతమొందించాలి. దీనికి ఒక ఉపాయమున్నది. బౌద్ధ మతాన్ని సృష్టించి శిష్య ప్రశిష్యులతో త్రిపురములయందు సభలను ఏర్పాటు చేసి బౌద్ధ మత ప్రసారము కావించండి. నేను సమయము చూసి వారిని సంహరిస్తాను అన్నాడు. దేవతల వ్యూహము ప్రకారము త్రిపురములందు బౌద్ధ మతము బాగా ప్రచారము పొందింది. సృష్టి అంటే స్త్రీ పురుష సంయోగము, వర్ణ వ్యవస్థ, ఆచార వ్యవహారాలు, నియమనిష్టలు మానవ కల్పితాలు. దేవుడనేవాడే లేడు. కర్మలకు అర్థం లేదు. వేదాలు కొందరు స్వార్థపరులు వ్రాసుకున్న గ్రంథాలు. ఈ రకమైన ప్రచార
ఈ రకమైన ప్రచారము త్రిపురాసులకు కూడా నచ్చింది. వారికి వినాశకాలం దాపురించింది. విపరీత బుద్ధులు పుట్టినాయి. అప్పటిదాకా వల్లివేసిన వేదాలు పనికిమాలినవైనాయి. నియమనిష్టలు గంగలో కలిసిపోయినాయి. వావి వరసలు లేవు. వర్ణ వ్యవస్థ లేదు. ధర్మము బస్టు పట్టిపోయింది. కర్మలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఆపద కోసమే వేచి ఉన్నారు దేవతలు. ఈ అదన కోసమే వేచి ఉన్నారు దేవతలు. విష్ణుమూర్తి నాయకత్వములో పినాకపాణి దగ్గరకు పోయి త్రిపురాసులను సంహరించి లోకాలను రక్షించమని వేడుకున్నారు. బ్రహ్మవరం ఇచ్చినట్లుగానే భూమి, రథము, రవిచంద్రులు, రథచక్రాలు, 4 వేదములు, హయములు, బ్రహ్మదేవుడు సారథి, మేరు పర్వతము, విల్లు, శ్రీహరి శస్త్రము, ఈ రకముగా రథమెక్కి పరమేశ్వరుడు త్రిపురాసురుల మీద యుద్ధం ప్రకటించాడు. పాశుపతాస్త్రాన్ని సంధించి త్రిపురాసులను వధించాడు. 3 పురములు కూడా బూడిద రాసులైపోయినాయి అంటూ త్రిపురాసుర సంహారాన్ని వివరించాడు రత్నాకరుడు. జలంధరుడు గురువర్య, జలంధరుడు ఎవరు? అతని జన్మమెట్టిది? అతడెలా సంహరించబడ్డాడో వివరించండి అంటూ అడిగాడు నారాయణ భట్టు. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. జలంధరుని జన్మ వృత్తాంతం విచిత్రముగా ఉంటుంది. దక్షయజ్ఞ సమయములో సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయింది. ఆ మాటలు విన్న ఈశ్వరుడు విరాగి అయి దేశాల వెంట తిరిగి చివరకు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ లోపల వజ్రాంగుడికి తారకుడు జన్మించాడు. అతన్ని సంహరించటానికి పార్వతీ పరమేశ్వరులు వివాహం కావాలి. వారి కుమారుడు కుమారస్వామి చేతిలోనే తారకుడు మరణిస్తాడు. పరమేశ్వరి పర్వతరాజు ఇంట పార్వతిగా జన్మించింది. ఆమె శివుని తప్ప అన్యుని వివాహమాడునని ఖచ్చితముగా చెప్పేసింది. శివుడు విరాగి అయి తపోదీక్షలో ఉన్నాడు. విరాగి అయిన శంకరుని మనస్సు మార్చేందుకు మన్మధుడు ప్రయత్నించాడు. శివుడికి ఆగ్రహం వచ్చింది. ఈశ్వరుని కోపాగ్నికి మన్మధుడు భస్మమైపోయాడు. మన్మధుణ్ణి భస్మం చేసిన తరువాత మిగిలిన శివుని నేత్రాగ్ని సముద్రములో పడింది. అప్పుడు పెద్ద ధ్వని వినబడింది. ఆ శబ్దానికి లోకాలన్నీ గడగడలాడిపోయినాయి. భయకంపితులైన దేవతలు బ్రహ్మ దగ్గరకు పరిగెత్తారు. బ్రహ్మదేవుడు దేవతలను వెంట పెట్టుకుని సముద్రుని వద్దకు వచ్చి ఆ శబ్దమేమిటి అని అడిగాడు. అప్పుడు సముద్రుడు శివుని తేతాగ్ని సముద్రములో పడిన సంగతిని వివరించి ఆ అగ్ని నుండి ఒక బాలుడు జన్మించాడు అని బాలుడిని చూపించి అతడికి నామకరణము చేసి జాతకము చెప్పమని అడిగారు. వీడు జలాంతర్భాగాన నివసిస్తున్నాడు కాబట్టి జలంధరుడు. వీడి నామధేయము. వీడు లోకకంటకుడవుతాడు. ఈశ్వరుని చేతిలోనే మరణిస్తాడు అని చెప్పాడు బ్రహ్మ. ఈశ్వరుని క్రోధాగ్ని జ్వాలల నుండి పుట్టినవాడు కావటము చేత తమోగుణ ప్రధానుడైనాడు. రాక్షస కృత్యాలు చెయ్యటం వలన రాక్షసుడైనాడు. ఈ రకముగా జలంధరుడు అసురుడైనాడు. క్రమేణా పెరిగి పెద్దవాడైనాడు. గొప్ప తపో సంపన్నుడు. యుక్త వయసు రాగానే కాలనేమి కుమార్తె బృందనిచ్చి జలంధరుడికి వివాహం చేశారు. ఒకనాడు జలంధరుడు కొలువు తీర్చి ఉండగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు. వచ్చిన ఆచార్యుని సగౌరవముగా ఆహ్వానించి విశేషాలు ఏమిటి అని అడిగాడు దానవేంద్రుడు. రాజా, ఏమిని చెప్పెదను? జరిగినవి జరుగుతున్నవి అన్నీ దుఃఖ కారణాలే. పూర్వకాలములో దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదించారు. దానిలో నుండి ఉచ్చైశ్వరము పుట్టింది. దాన్ని దేవతలు తీసుకున్నారు. ఐరావతము పుట్టింది. దాన్ని దేవతలే తీసుకున్నారు. కామధేనువు కల్పవృక్షము పుట్టినాయి. వాటిని కూడా దేవతలే తీసుకున్నారు. చివరకు అమృతం పుట్టింది. దాన్ని కూడా దేవతలే ఆరగించారు. అమృతం తాగిన రాహును చంపేశారు. అలా ఆనాడు జరిగింది. హిరణ్యకశ్యప హిరణ్యాక్షులను ఇంకెందరో దానవ శ్రేష్ఠులను సంహరించారు. పోనీ ఇప్పుడు చూడు, వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించి ఉన్నాడు. కైలాసములో ఈశ్వరుడున్నాడు. దేవేంద్రుడు స్వర్గాన్ని పాలిస్తున్నాడు. ఈ రకముగా దేవతల సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ మనలను అడవుల్లోకి నెట్టేశారు. బల పరాక్రమాలు కలిగిన దానవేంద్రుడు నువ్వు రాజుగా ఉండగా కూడా ఈ అన్యాయం ఇలా కొనసాగవలసిందేనా అన్నాడు. గతము నుంచి
దేవతలు రాక్షసులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఈ మాటలు తలచుకోగానే జలంధరునికి రక్తం వేడెక్కింది. వెంటనే గస్మరుడు అనే రాక్షసుని పిలిచి ఇంద్రుని దగ్గరకు దూతగా వెళ్ళి రమ్మన్నాడు. గస్మరుడు ఇంద్రుని వద్దకు పోయి, దేవేంద్ర, ఇంతకాలం నువ్వు స్వర్గ సుఖాలు అనుభవించావు, ఇక స్వర్గాధిపత్యము దానవేంద్రుడైన జలంధరునికి ఇవ్వు, లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు. ఆ మాటలు విన్న ఇంద్రుడు పగలబడి నవ్వుతూ, ఇంతకు ముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదు, వారందరినీ విష్ణుమూర్తి సంహరించలేదా? ఇప్పుడు అంతే, జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అన్నాడు. ఇంద్రుని మాటల దూత ద్వారా విన్న జలంధరుడు కోపాద్రిక్తుడై ముందుగా వైకుంఠం మీదకి దండెత్తాడు. విష్ణువు పారిపోయి మానస సరోవరం చేరాడు. తరువాత స్వర్గం మీద దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు జలంధరుడు. స్వర్గాధిపతి ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు. దేవతల పక్షాన యుద్ధం చేసేవారు లేరు. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు దేవతలకు. ఇంతలో నారద మహర్షి వారి దగ్గరకు వచ్చాడు. మహర్షితో తమ బాధలు మొరపెట్టుకున్నారు దేవతలు. నారద మునీంద్ర, జలంధరుని బాధలు పడలేకుండా ఉన్నాము. అతడితో యుద్ధం చేసేవాళ్ళు కూడా లేరు. ఏమి చెయ్యాలో మాకు పాలుపోవటం లేదు. నువ్వే మాకు దారి చూపించు అని వేడుకున్నారు. అప్పుడు నారదుడు దేవతలతో, జలంధరుడు గొప్ప భక్తుడు, వేదాంగ విధుడు, బ్రహ్మవరప్రసాది. ఈ కారణము చేత అతన్ని యుద్ధములో గెలవటం చాలా కష్టం. పైగా అతడి భార్య బృంద పరమేశ్వరి భక్తురాలు, మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యము చెడితేనే గాని జలంధరుడు మరణించడు. మీరంతా పరమేశ్వరిని ఆరాధించండి, నాకు చేతనైంది నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు నారదుడు. అలా లోక సంచారం చేస్తూ జలంధరుని ఆస్థానానికి వచ్చాడు. నారద మహర్షిని ఉచిత రీతిని గౌరవించి లోకాలలో విశేషాలు ఏమిటి అన్నాడు. దానికి నారదుడు, రాక్షసరాజా, నీ పాలనలో దేశం సుభిక్షముగా ఉన్నది. సకాలములో ఎండలు కురుస్తున్నాయి, వానలు పడుతున్నాయి. నువ్వు దేవతలను జయించావు, స్వర్గాన్ని ఆక్రమించావు, వైకుంఠము కైలాసము కూడా కైవసం చేసుకున్నావు. దానవేంద్ర, ఇప్పుడు లోకములో గొప్ప వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి. ఇంద్రుని ఓడించి ఐరావతము, ఉచ్చైశ్వరము నీ అధీనము చేసుకున్నావు. మహత్తర శక్తిగల కామధేనువు, కల్పవృక్షము నీ అధీనములో ఉన్నాయి. అష్టదిక్పాలకులు నీ అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఈ రకముగా లోకములో ప్రశస్తమైనవన్నీ నీ అధీనములోనే ఉన్నాయి. కానీ చిన్న లోపం కనిపిస్తుంది అన్నాడు. అంతవరకు తనని గురించిన పొగడ్తలు ఆనందముగా విన్న జలంధరుడు ఆ లోపం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృతతో, ఏమిటి మునీంద్ర, ఏమిటా లోపం అన్నాడు. దానికి నారదుడు, అది పెద్ద లోపమేమీ కాదు, ప్రశస్తమైన వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి. కాకపోతే అందాల రాశి, లోకోత్తర సౌందర్యవతి, అపరంజి బొమ్మ, ఆమె మాత్రం నీ దగ్గర లేకుండా వేరొకరి దగ్గర ఉన్నది అన్నాడు. ఆ మాటలు వినగానే ఆ స్త్రీ మీద వ్యామోహము ఒక ప్రక్క, ఆమెను స్వాధీనం పరుచుకోలేకపోయానని అవమానం ఇంకొక ప్రక్క పీడించసాగాయి. ఇంకా ఉండబట్టలేక ఆ సౌందర్య రాశి ఎక్కడ ఉన్నది అని నారదుని అడిగాడు. దానవేంద్ర, ఆమె ప్రస్తుతము పరమేశ్వరుని భారీగా ఉన్నది. అయినా పరమేశ్వరుని జయించి ఆమెను వశం చేసుకోవటం కష్టమైన పనేమో. పోనీలే అంటూ కనిపించకుండా జలంధరుని రెచ్చగొట్టాడు నారదుడు. ఈ మాటలు రాక్షసేంద్రుని మీద బాగా పనిచేశాయి. వెంటనే పరమేశ్వరునితో యుద్ధం ప్రకటించాడు. ఒక ప్రక్క యుద్ధం జరుగుతోంది. తాను శంకరుని వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత మాయా గణపతి వేషం వేయించి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి శంకరుడు వచ్చాడని గణపతితో వర్తమానం పంపాడు. యుద్ధం జరుగుతుండగా శంకరుడు ఎలా వస్తాడు అని అనుమానం వచ్చిన పార్వతీదేవికి రాక్షసుల నిజస్వరూపం తెలిసింది. దానితో వారు పారిపోయారు. అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తికి వర్తమానం పంపి, జలంధరుని భార్య బృంద మహాపతివ్రత, ఆమె పాతివ్రత్యాన్ని గనుక పాడు చెయ్యకపోతే జలంధరుడు మరణించడు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పని చూడు అన్నది.
బృంద దీక్షలో ఉండి పరమేశ్వరిని ధ్యానిస్తోంది. విష్ణువు జలంధరుని రూపములో వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భంగం కలిగించాడు. పరమేశ్వరుడు పాశుపతంతో జలంధరుణ్ణి సంహరించాడు అంటూ జలంధరుని వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. సతీ తులసి. గురుదేవా, తులసి అంటే ఎవరు? ఆమె వృత్తాంతము ఏది వివరించండి అన్నాడు కృష్ణశర్మ. వివరించటం ప్రారంభించాడు రత్నాకరుడు. రాజసావర్ణి కుమారుడు వృషధ్వజుడు, అతడి కుమారుడు హంసధ్వజుడు. ఇతడికి ఇద్దరు కుమారులు, ధర్మధ్వజుడు, కుశధ్వజుడు. ధర్మధ్వజుడు నిజంగానే ధర్మమూర్తి. చుట్టుప్రక్కల గల రాజ్యాలన్నీ జయించి ప్రజారంగికంగా పాలిస్తున్నాడు. అతని భార్య మాధవి, గుణవతి, శీలవతి. కొంతకాలానికి ధర్మధ్వజుడికి మాధవి వలన ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ సమయములో అన్ని శుభాలే జరిగినాయి. దేవతలు పూలవాన కురిపించారు. పుట్టిన బిడ్డ అందాల రాశి, కుందనపు బొమ్మ. సర్వలక్షణ సమన్వితమైన ఆమెకు తులసి అని నామకరణము చేశారు. నామకరణము కాగానే పిల్ల 16 సంవత్సరాల బాలిక అయిపోయి విష్ణువును తప్ప వేరే వారిని వివాహమాడను అని చెప్పి బదరికావనానికి వెళ్ళి విష్ణుమూర్తిని గురించి తపస్సు చెయ్యటం మొదలుపెట్టింది. పంచాగ్నుల మధ్య ఉండి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. పంచాగ్నులు అంటే పూర్వాగ్ని, దక్షిణాగ్ని, పశ్చిమాగ్ని, ఉత్తరాగ్ని, సూర్యుడు. ఆ తరువాత ఆకులు మాత్రమే ఆహారముగా తీసుకుని 10,000 సంవత్సరాలు వర్షాకాలములో నీట మునిగి 10,000 సంవత్సరాలు శీతాకాలములో గాలిని ఆహారముగా తీసుకుంటూ చలిలో 30,000 సంవత్సరాలు, ఈ రకముగా మొత్తం 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరము కావాలో కోరుకో అన్నాడు. దానికి తులసి, ఓ దేవా, పూర్వజన్మలో నేను ఒక గోపికను. ఒకసారి నేను శ్రీకృష్ణునితో ఉండగా రాధ నన్ను చూసి మానవ జన్మ ఎత్తమని శపించింది. అప్పుడు కృష్ణుడు నన్ను ఓదార్చి 4 చేతులు కలవాడు, నా హంసతో పుట్టి నిన్ను వివాహమాడతాడు అని చెప్పాడు. అమ్మా, శ్రీకృష్ణుని చెలికాడు సుధాముడు. ఒకనాడు కృష్ణుడు గోపికలతో విహరిస్తున్న సమయములో రాధ చూసి శ్రీకృష్ణుని పరుషముగా మాట్లాడింది. దానికి కోపించిన సుధాముడు రాధతో, నువ్వు కృష్ణుని ఎందుకు తిడతావు అన్నాడు. అప్పుడు ఆమెకు సుధాముడిపై కూడా కోపం వచ్చి రాక్షసుడుగా పుట్టమని అతన్ని శపించింది. ఆ సుధాముడు దానవ వంశములో పుట్టాడు. శ్రీకృష్ణునిలాగానే 4 చేతులు, బ్రహ్మ తేజస్సు కలిగి ఉంటాడు. అతడి పేరు శంఖచూడుడు. అతడు నీకు భర్త అవుతాడు. నీలాగే అతడు కూడా పూర్వజన్మ జ్ఞానం కలవాడు. ఆ తరువాత కాలములో విష్ణువు భూమి మీద జన్మించినప్పుడు నువ్వు అతన్ని వివాహమాడతావు. నీకు వృక్షరూపం వస్తుంది. విష్ణుమూర్తికి ప్రణాళ కన్నా ప్రియురాలు అవుతావు అన్నాడు. కశ్య ప్రజాపతికి ధనువునందు పుట్టినవాడు విప్రచిత్తు. ఇతడు హిరణ్యకశిపుని సోదరి అయిన సింహికను వివాహమాడాడు. ఇతని కుమారుడు దంభుడు. దంభుడు పుత్ర సంతానము కోసం విష్ణుమూర్తిని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక కుమారుని కన్నాడు. అతడి పేరు శంఖచూడు. శంఖచూడు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఇతడికి కృష్ణ కవచమిచ్చి, ఇది నీ వద్ద ఉన్నంత వరకు నీకు ఏ రకమైన ఆపద రాదు. బదరికావనములో తులసి అనే కన్య ఉన్నది, వెళ్ళి ఆమెని వివాహమాడు అన్నాడు. బదరికావనం చేరాడు శంఖచూడు. అక్కడ ఒంటరిగా ఉన్న తులసి కనిపించింది. దగ్గరకు పోయి పలకరించాడు. పరిచయం కాగానే ఇద్దరి తనువులు పులకరించాయి. పూర్వజన్మల బంధం, దైవానుగ్రహం అలా ఉన్నాయి. ఒకరికొకరు కోరుకున్నారు. గాంధర్వ విధిని వారిని వివాహం జరిగిపోయింది. శంఖచూడు తులసిని తీసుకుని తమ రాజధాని అయిన శోణితపురానికి వెళ్ళి జరిగినదంతా తల్లిదండ్రులతోనూ గురువులతోనూ వివరించాడు. అందరూ జరిగిన దానికి చాలా ఆనందించారు. డంబుడు రాజ్యాన్ని కుమారుని కప్పగించి వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు.
తండ్రి వల్ల సక్రమించిన రాజ్యానికి గురువైన శుక్రాచార్యుని అభీష్ట ప్రకారం పరిపాలిస్తున్నాడు శంఖచూడుడు. ఈ రకముగా కొంతకాలం గడిచింది. ఒక రోజున శుక్రాచార్యుడు శంఖచూడునితో, రాజా, దేవతలకు మనము చాలా కాలము నుండి ఓ విధమున్నది. దేవతలు మాయోపాయముతో మన పూర్వీకులను జయించారు. దేవతలను దెబ్బతీయగల సమర్థుడు ఇంతకాలానికి రాజైనాడు. నీ పేరు విన్నంత మాత్రము చేతనే దేవతల గుండెలు అలసిపోతున్నాయి. కాబట్టి నువ్వు స్వర్గం మీద దండెత్తి ఇంద్రాది దేవతలను పాలద్రోలి స్వర్గాన్ని ఆక్రమించవలసినది అన్నాడు. యుద్ధానికి ముహూర్తం నిత్యమయ్యింది. రాక్షససేన యుద్ధ సన్నద్ధమై బయలుదేరింది. దేవేంద్రుడు కుమారస్వామికి కబురు చేశాడు. దేవదానవుల మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది. 40 రోజులు గడిచాయి. ఎవరూ వెనుకంజ వెయ్యటం లేదు. రాక్షసులు చాలామంది మరణించారు. అయినప్పటికీ మిగిలిన వారు అత్యుత్సాహము ముందుకు దూకుతున్నారు. చివరకు దేవ సైన్యము అలిసిపోయింది. విషయం తెలుసుకున్నాడు ఇంద్రుడు. చేతకానప్పుడు చెయ్యి కలపటమే మేలు అనుకున్నాడు. వెంటనే సంధి ప్రయత్నాలు ఆరంభించాడు. దిక్పాలకులంతా నీకు దాసానుదాసులు అన్నాడు. తాను కూడా శంఖచూడుని సామంతునిగా స్వర్గాన్ని ఏలతాను అన్నాడు. సంతోషించాడు శంఖచూడు. యుద్ధం ఆగిపోయింది. ఈ స్వర్గానికి ఇంద్రుని తన ప్రతినిధిగా నియమించి శోణితపురానికి వెళ్ళిపోయాడు శంఖచూడు. కాలం గడిచిపోతోంది. రాక్షసులదే పై చెయ్యిగా రాజ్యం నడుస్తోంది. కానీ మునీశ్వరులు మాత్రం యజ్ఞయాగాలలో ఆవిర్భాగము దేవతలకే ఇస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ఆవిర్భాగము తనకే చెందాలి అని ఆశించాడు శంఖచూడు. మునులందరూ ఒప్పుకోలేదు. ఒప్పుకుని వారిని ముప్పు తిప్పలు పెట్టాడు రాక్షసులు. యజ్ఞవాటికలను ధ్వంసం చేశారు. హోమగుండాలను అపవిత్రం చేశారు. మహర్షులందరూ విష్ణువును ఆశ్రయించారు. వారి గోడు విన్న విష్ణుమూర్తి, మహర్షులారా, ఆ రాక్షసుని నేను చంపటానికి కాదు, అతన్ని ఈశ్వరుడే సంహరించాలి. కాబట్టి కైలాసానికి పోయి శంకరుని శరణు వేడండి అన్నాడు. మహర్షులంతా కైలాసానికి పోయి శంకరునికి మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమిచ్చి పంపేశాడు. ఒక రోజున నారద మహర్షి శంఖచూడుని వద్దకు వచ్చి, రాక్షసరాజా, మహర్షులంతా శివునితో నీకు బాధలు పెడుతున్నావని, వాటినింక భరించలేమని మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమిచ్చాడు. కొద్ది రోజులలో శంకరుడు రుద్రగణాలను తీసుకుని నీ మీదకు యుద్ధానికి వస్తాడట. ఈ లోపుగా నువ్వే కైలాసం మీదకు దండెత్తితే ఎలా ఉంటుందో ఆలోచించు అన్నాడు. దానవేంద్రుడికి ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు. రాక్షస సేనల కైలాసం వైపు కదిలాయి. యుద్ధం ప్రారంభమయ్యింది. పోరు ఘోరముగా జరుగుతోంది. దేవసేనాని కుమారస్వామి చిత్తైపోయాడు. కాళీ అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఆలోచించాడు విష్ణుమూర్తి. శంఖచూడుని దగ్గర కృష్ణ కవచమున్నది. గతములో అతడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మదున్ని బోకరించాడు. అది దగ్గర ఉన్నంత వరకు అతడికి అపజయముండదు. ఇక అతని భార్య తులసి మహాపతివ్రత కాబట్టి అతడి దగ్గర నుంచి కవచాన్ని సంగ్రహించాలి. అతని భార్య పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి. అప్పుడు గాని ఆ రాక్షసుడు మరణించడు. అందుకని వ్యర్థ బ్రాహ్మణ రూపములో వచ్చి శంఖచూడుని కవచం దానమడిగాడు. వచ్చినవాడు విష్ణువని, తనకు కాలం తీరిపోయిందని తెలిసి కూడా కవచాన్ని దానము చేశాడు శంఖచూడు. ఆ కవచం ధరించి అచ్చు శంఖచూడునిలానే తయారయ్యి తులసి దగ్గరకు పోయి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు విష్ణుమూర్తి. ఆమె పాతివ్రత్యం చెడింది. పాశుపతంతో ఒక్క దెబ్బన శంఖచూడుని తల తెగ నరికాడు శంకరుడు. నిద్రా సమయములోనూ రతిక్రియ తరువాత మాయలు నిలవవు. విష్ణుమూర్తికి నిజరూపం వచ్చేసింది. తులసి కోపం హద్దులు దాటిపోయింది. మోసముతో తన శీలాన్ని హరించి తన భర్త మరణానికి కారణమైన విష్ణువును పాషాణమై పొమ్మని శపించింది. అప్పుడు విష్ణువు తులసిని ఓదారుస్తూ, శంఖచూడుని శరీరములోని ఎముకలు శంకర జాతికి మూలమవుతాయి. వాటిలో పోసిన నీరు గంగాజలములా పవిత్రమవుతోంది. శంఖధ్వని వినిపించిన చోట లక్ష్మీదేవి నివాసముంటోంది. తులసి, నువ్వు కూడా ఈ శరీరాన్ని వదలగానే దివ్య రూపము ధరిస్తావు. నీ శరీరం గండకీ నది రూపములో ప్రవహిస్తోంది. నువ్వు పవిత్రమైన తులసి వృక్షానివవుతావు. తులసి దళాలను తాకినంత మాత్రము చేతనే
పాపాలు నాశనమైపోతాయి. తులసి దళాలు నీటిలో వేసి స్నానము చేస్తే కోటి తీర్థాలలో స్నానము చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలు వేసిన నీటితో అభిషేకము చేస్తే సహస్ర ఘటాభిషేకం చేసిన ఫలితం వస్తుంది. తులసి దళం దానము చేస్తే 1000 గోవులు దానము చేసిన ఫలం వస్తుంది. మరణకాలములో తులసి తీర్థం గొంతులో పోస్తే ఆ జీవి పుణ్యలోకాలకు పోతాడు. నిత్యము తులసి తీర్థం త్రాగేవాడికి లక్ష అశ్వమేధాలు చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలను శరీరం మీద ధరిస్తే వైకుంఠ ప్రాప్తిమవుతుంది. తులసిని అగౌరపరిచిన వాడు నరకానికి పోతాడు. నువ్వు గండకీ నదిగా ప్రవహిస్తావు. ఆ నదిలో నేను పాషాణ రూపములో ఉంటాను. అదే సాలగ్రామము. సాలగ్రామాలు లక్ష్మీనారాయణము, లక్ష్మీ జనార్దనము, రఘునాథము, వామనము, శ్రీధరము, దామోదరము, రఘురామము, రాజరాజేశ్వరము, అనంతము, మధుసూదనము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీ నృసింహము అని అనేక రకాలుగా ఉంటాయి. వీటిని పూజించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ప్రతిదినము సాలగ్రామము, శంఖము, తులసిలను పూజించేవాడు సరాసరి వైకుంఠానికి పోతాడు అని అనేక వరాలిచ్చాడు. అప్పటి నుంచి తులసి వృక్షముగా మారిపోయింది. ఆమె శరీరం గండకీ నదిగా ప్రవహిస్తుంది. విష్ణువు సాలగ్రామ రూపములో ఆ నదిలోనే ఉంటాడు అంటూ సతీ తులసి వృత్తాంతాన్ని వివరించ గణనాథుడు గురువర్య పార్వతీ పరమేశ్వరుల కుమారుడు కుమారస్వామి అన్నారు. మరి గణపతి ఎవరు? అసలు గణపతులు ఎంతమంది? గణపతి గణాధిపతి ఎలా